నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. మనిషికి ఆలోచన శక్తి ఉంది. అందుకనే అతను ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప ప్రాణి అని మనం అనుకుంటూ ఉంటాం, చెప్తూ ఉంటాం, వాదిస్తూ ఉంటాం కూడా. మనిషికి ఆలోచన శక్తి ఉందా లేదా దాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. అసలు నిజమేమిటి, సత్యం ఏమిటి, దాన్ని మనం తెలుసుకోదలిచాం. అందుకే మనం ప్రశ్నిస్తున్నాం. మనిషికి ఆలోచన శక్తే ఉంటే చాలా సంతోషంగా జీవించడానికి ఏర్పాట్లు చేసుకునేవాడు. అలా మనకు కనిపించడం లేదు కదా. మొత్తం చరిత్ర చూసినా కానీ కొట్టుకొని చచ్చారు. ఇప్పుడు కూడా మనుషులు ఒకరితోనొకరు విభేదిస్తూ వాదులాడుకుంటూ లేదా తమ యొక్క అసమ్మతి తెలియజేస్తూ మాటలతో భాష సహాయంతో పరిష్కారం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆలోచన ద్వారా సమస్యలను పరిష్కరించుకునేటువంటి స్థితిలో మనుషులు లేరు. అంటే నా ఆలోచనే గొప్పది, వింటే నువ్వు నన్ను వినాలి, లేకపోతే నువ్వు ఈ భూమి మీద ఉండకూడదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ చూస్తే మనకు అదే కనిపిస్తుంది. మనిషికి నిజంగా ఆలోచన శక్తి ఉంటే మనం కలిసి జీవించడంలో ఉండేటువంటి సుఖాన్ని, సౌకర్యాన్ని ఎప్పుడో తెలుసుకునేవాళ్ళం. ప్రతి ఇంట్లో, ప్రతి సమాజంలో వేలాది తగాదాలు ఉన్నాయి, వందలాది కాదు. ఇంట్లో అయితేనేమో పదుల సంఖ్యలో తగాదాలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి, పోట్లాటలు ఉన్నాయి, అసమ్మతి ఉంది, ప్రతిపక్షం ఉంది. బయట సమాజంలో వేలాది తగువులాటలు ఉన్నాయి, వేలాది పోట్లాటలు ఉన్నాయి. అలాగే లక్షలాది అసమ్మతి వర్గాలు కూడా ఉన్నాయి. అంటే ఎవరితో ఎవరు అంగీకరించరు. మరి మనకు తెలివి ఉంది, మనిషికి ఆలోచన శక్తి ఉందని ఎలా చెప్పగలం? మనిషి సంపాదిస్తుంటాడు దేనికి? తన జీవితాన్ని సాఫీగా గడపడానికి, సౌకర్యాలతో గడపడానికి. కానీ 100కి 80 నుంచి 90% మంది కేవలం డబ్బును ప్రోగు చేయడానికి, దే సింప్లీ కలెక్ట్ మనీ, డబ్బును ప్రోగు చేసి వాటి ద్వారా ఆస్తులను సంపాదించి వాటిని చూసుకొని మురిసిపోతుంటారు. వ్యక్తిగతంగా వాటిని ఉపయోగించుకోరు. రాబోయే తరాలకు అందిద్దామనో, సమాజంలో ఎన్ని ఆస్తులు ఎక్కువ కూడబెడితే అంత గౌరవం ఉంది కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికో, లేకపోతే ఆ కుటుంబం చాలా భద్రంగా ఉంది అంటే చూసుకొని మురిసిపోవడం అంటాం చూడండి. అలాంటి పరిస్థితిలో మనకు మనుషులు కనిపిస్తున్నారు. ఇక 80 నుంచి 90% మంది డబ్బును కూడబెట్టేటువంటి ప్రయత్నంలో, అంటే డబ్బును వివిధ రూపాలలో కూడబెడుతూ ఉంటారు. ఇళ్ళు, భూములు, నగలు, ఈ విధంగా. అయితే ఆ మిగతా 10% మందిలో ఒక 5% ఎట్లా ఉంటారంటే కేవలం ఖర్చు చేయడానికే పుడతారు. సంపాదించినా సంపాదించకపోయినా వాళ్ళు ఖర్చు చేస్తూనే పోతారు. ఈ ఖర్చు చేసే వాళ్ళకు కూడా నిజంగా ఆలోచన శక్తి ఉందా అని మనం ప్రశ్నిస్తే, ఆ కూడబెట్టిన వాడికి ఎట్లా ఆలోచన శక్తి లేదో ఈ ఖర్చు పెట్టేవాడికి కూడా ఆలోచన శక్తి లేదు. తమ తాహత్తుకు మించి ఖర్చు చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు, విలాసాలకి ఖర్చు, అవసరం లేకున్నా అనేక వస్తువులను కొనడం, వాటిని ప్రదర్శించడం, ఇది మీకు అంతటా కనిపిస్తుంది. నేను చెప్పేది కొంతమంది ఎంతవరకు పోతారంటే, ఒక విచిత్రమైనటువంటి కథ ఉంది. రోజు పళ్ళు తోముకుంటే పేస్ట్ వేస్ట్ అవుతుందని వాడు అసలు పళ్ళు తోమడం కూడా మానేశాడట. అంటే ఆ డబ్బును కూడా మనం ఆదా చేస్తే త్వరగా మనం కోటీశ్వరులం కావచ్చు కదా.
పాచి పళ్ళోడు దాచిపెడితే బంగారు పళ్ళోడు వచ్చి తిన్నాడని. అంటే వాడు పళ్ళు ఉన్నన్ని రోజులు అన్నిటిని అనుభవిస్తూ పోయాడు, తింటూ పోయాడు. పళ్ళు ఊడిపోయిన తర్వాత తిరిగి బంగారం పళ్ళను కట్టించుకొని మళ్ళీ తినడం మొదలుపెట్టాడు. కొందరు ఆ రకంగా ఉంటే కొందరు ఇట్లా పిసినారులుగా మిగిలిపోతారు. అంటే స్పెండ్థ్రిఫ్ట్ అండ్ మైజర్. లోభి ఒకతను అయితే, లోభి అంటే అసలు ఏమి ఖర్చులు చేయనివాడు, ఖర్చు చేయాలంటేనే భయపడి చచ్చేవాడు. అవసరం ఉన్నా లేకున్నా ఖర్చు చేసేవాడు స్పెండ్థ్రిఫ్ట్. ఈ విధంగా మన సమాజంలో మనుషులు కనిపిస్తున్నారు అనేక రకాలుగా. ఒక ఇంట్లో కలిసి సరదాగా నవ్వుకుంటూ హాయిగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా తలలో నాలుక వలె ఉంటూ బ్రతకడం కూడా మనుషులకు సాధ్యం కాదు. చీటికి మాటికి పోట్లాడుతుంటూ ఎదుటివారి తప్పులను వేలెత్తి చూపుతూ తామే అన్ని వేళలా కరెక్ట్, మేము చేసినటువంటి ప్రతి పని, మేము మాట్లాడినటువంటి ప్రతి మాట చాలా కరెక్ట్గా ఉంటుంది, మేము చేసే దాంట్లో అసలు తప్పులు ఉండేటువంటి అవకాశమే లేదు, తప్పులన్నీ కూడా ఎదుటివారిలో ఉంటాయనుకునే వాళ్ళు కొంతమంది. మరి ఆలోచన పరిశీలన ఎక్కడుందండి మనుషులకి? నిజంగా మనిషికి ఆలోచనే ఉంటే, పరిశీలన ఉంటే ప్రపంచాన్ని కాపాడుకోవడంలోనే తనకు రక్షణ ఉందని గ్రహించేవాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వనరులను కూడా ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తూ, ప్రకృతిని హేళన చేస్తూ, ప్రకృతితో ఆడుకుంటూ మనిషి జీవించేటువంటి విధానం ఎలా ఉందంటే, తన కాలు మీద తానే ఒక పెద్ద బండరాయిని పడేసుకున్నట్టుగా ఉంది. అంటే తనకు ఏది చేస్తే మేలు జరుగుతుందో, మంచి జరుగుతుందో, ఏది చేయడం ద్వారా తనకు రాబోయే తరాలకు కూడా ఆపద ఉందో, ముప్పు ఉందో గ్రహించలేనటువంటి దుస్థితిలో మనిషి ఉన్నప్పుడు, మనిషి ఆలోచన ఉన్నటువంటి ప్రాణి, చక్కటి పరిశీలన ఉన్నటువంటి ప్రాణి, అనేక విషయాలను చాలా చక్కగా అధ్యయనం చేస్తాడు, వాటిలో ఉన్నటువంటి రహస్యాలను గ్రహిస్తాడని మనం చెప్పడంలో అర్థమే లేదు. పరిశీలించడం అంటేనే పాటించడం అని అర్థం. ఆలోచించే శక్తి ఉందని అంటే దాని అర్థం ఏమిటంటే, ఏదైతే తగదో దాన్ని వెంటనే మానుకోవడం. అప్పుడు మనం అనవచ్చు ఆలోచన ఉంది, పరిశీలన ఉందని. తెలిసి చేయకుండా ఉండలేడు, తప్పు అని తెలిసి కూడా చేయకుండా ఉండలేడు. అంటే మంచికి దూరం, చెడుకి అతి సమీపం. ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి జీవన శైలి ఉన్నటువంటి మనుషుల్లో ఆలోచన శక్తి ఉంది, రేషనాలిటీ ఉంది అని చెప్పడం కేవలం అది ఒక జోక్ అవుతుంది, అపహాస్యం అవుతుంది తప్ప అది నిజం కాదు. నమస్కారం.